యాక్షన్. ఇప్పుడు సోషల్ మీడియాదే రాజ్యం. గత 5 సంవత్సరాలుగా బాగా ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా కొన్ని ఉద్యమాలకు, కొన్ని ప్రభుత్వాల స్థాపనకు, పతనానికి కూడా కారణమైంది. పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు చెప్పు చేతల్లోకి ప్రధాన మీడియా వెళ్లిపోవడంతో సామాన్యుల సమస్యలు ఆయా మీడియా యాజమాన్యం దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ప్రచారానికి నోచుకుంటున్నాయి. ఇలాంటి అసహన పరిస్థితిలో పురుడు పోసుకున్న సోషల్ మీడియా సమాంతర వార్తా వ్యాప్తిని నిరాటంకంగా సాగిస్తోంది. ఇందులో వచ్చే వార్తలే కాదు, జోకులు కూడా క్షణాల్లో ప్రపంచమంతా వ్యాపించడంతో కొంతమందికి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ఓ జోక్ విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాలకు వెళ్తే, పన్నీర్ సెల్వం అనే వ్యక్తి ఆర్టీసీ బస్లో లేడీస్ సీట్లో కూర్చున్న ఓ ప్యాసింజర్తో పోల్చారు. అంటే ఎవరైనా మహిళ వచ్చినప్పుడు లేచి పక్కకు తప్పుకోవడం, ఆమె వెళ్లిపోగానే మళ్లీ కూర్చోవడం, మరో మహిళ రాగానే మరలా లేచి పక్కకు జరగడం ఆయన కార్యక్రమంగా మారిందనేది ఆ జోక్ సారాంశం. మొత్తానికి భలే జోక్ను పేల్చారు. జయలలితకు రాజకీయంగా ఇబ్బంది ఏర్పడినప్పుడల్లా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం, ఆమె సమస్యలోంచి బయటపడగానే ఆమె పదవి ఆమెకు అప్పగించి తాను తప్పుకోవడం అందరికీ తెలిసిందే. అయితే నిన్న జయలలిత నెచ్చెలి శశికళ ముఖ్యమంత్రి పీఠం కావాలనేసరికి పన్నీర్ సెల్వం మరోసారి తన పదవికి రాజీనామా చేయడం ఈ జోక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.